భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశం. 2021 సంవత్సరంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని వారం పాటు జరుపుకున్నారు. ఇందులో భాగంగా మార్చి 4 నుంచి మార్చి 10 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ భద్రతా దినోత్సవానికి సంబంధించిన పూర్తి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ భద్రతా మండలి స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 1972 నుండి ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అన్ని రంగాల్లో భద్రత గురించి అవగాహన కల్పించడం మరియు ప్రమాదాలను తగ్గించడం. ఈ సంవత్సరం 2023లో మార్చి 4 శనివారం దేశం తన 52వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. జాతీయ భద్రతా వారోత్సవంలో 4 మార్చి 2023 నుండి మార్చి 10 వరకు ఒక వారం పాటు భద్రతా ప్రచారంగా జరుపుకుంటారు. జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? జాతీయ భద్రతా మండలి స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 4 1972వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని ప్రారంభమైంది. ఈ విధంగా ప్రతి రంగంలో పనిచేసే పౌరుల భద్రత యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా భద్రతపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది జాతీయ భద్రతా దినోత్సవం 2025 థీమ్. భారతదేశంలోని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ జాతీయ భద్రతా దినోత్సవం కోసం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ప్రచారం లేదా థీమ్ను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవం థీమ్ మా లక్ష్యం జీరో హార్మ్. భారతదేశంలో ప్రజల శాంతి భద్రతలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న భద్రతా దళాల కృషిని అభినందించడానికి మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా దినోత్సవం లేదా రాష్ట్రీయ సురక్ష దివస్గా జరుపుకుంటారు. బుధవారం పోలీసులు, పారామిలిటరీ దళాలు, కమాండోలు, గార్డులు, ఆర్మీ ఆఫీసర్లు, భద్రతలో పాల్గొన్న ఇతర వ్యక్తులతో సహా అన్ని భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అలాగే దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటారు. జాతీయ భద్రత అంటే ఏమిటి? నేషనల్ డిఫెన్స్ లేదా నేషనల్ సెక్యూరిటీ అనేది ఒక దేశం లేదా దేశం యొక్క భద్రత మరియు రక్షణ. ఇది దాని పౌరులు, సంస్థలు మరియు ఒక దేశం యొక్క ఆర్థిక భద్రతను కలిగి ఉంటుంది. ప్రధానంగా జాతీయ భద్రత ప్రభుత్వ విధుల పరిధిలోకి వస్తుంది. సంప్రదాయకంగా జాతీయ భద్రత సైనిక దాడికి రక్షణగా భావించబడింది. ఇప్పుడు ఉగ్రవాదం నుండి భద్రత, ఆర్థిక భద్రత, శక్తి భద్రత, పర్యావరణ భద్రత, నేరాలను తగ్గించడం, ఆహార భద్రత, సైబర్ భద్రత మొదలైన ఇతర సైనిక రహిత ప్రమాణాలను ఉన్నాయి. జాతీయ భద్రత ప్రమాదాల పరిధిలోకి ఇతర దేశ రాష్ట్రాలు మాత్రమే కాకుండా హింసాత్మక కార్యక్రమాలు, మాదక ద్రవ్యాలు కేసులు మరియు బహుళ జాతి సంస్థల చర్యలు కూడా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలు కూడా జాతీయ భద్రతలోకి వస్తాయి. మార్చి 4నే ఎందుకు? మార్చి 4వ తేదీన జాతీయ భద్రతా దినోత్సవం విస్తృతంగా పాటిస్తారు. ఎందుకంటే ఈ రోజున భారతదేశ జాతీయ భద్రతా మండలి స్థాపించబడింది. ఇది ప్రతి విధమైన ప్రమాదాలు, విపత్తుల నుండి ఉత్పన్నమయ్యే మానవ బాధలను, ఆర్థిక నష్టాలను నివారించడానికి, తగ్గించడానికి తగిన విధానాలు, పద్ధతులు, విధానాలను అవలంబించడానికి, సమాజానికి తెలియజేయడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి స్థాపించబడింది. భారతదేశం ఒక పెద్ద దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం అనేది. అందుకే భద్రతా విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. పైగా జాతీయ భద్రత అనేది అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా మారిపోయింది. భారతదేశం వివిధ వారసత్వ సంపదలు, భాషలు మరియు మతాలతో సమృద్ధిగా ఉంది. అనగా ఇది మీరు వివిధ మతాల అనుచరులను కనుగొని దేశం. ఇది హిందూ, ముస్లిం, పార్సీలు, జైన్లు, సిక్కులు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలకు చెందినది. వివిధ మతాలతో పాటు వివిధ రకాల వేడుకలు మరియు ఉత్సవాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు లేదా సంఘటనల సమయంలో దేశాన్ని కాపాడటానికి, వివిధ అవాంఛిత సంఘటనల నుండి ప్రజలను రక్షించడానికి అన్ని రక్షణ దళాలను తమ కర్తవ్యంలో ఎల్లప్పుడూ ఉంటాయి. పోలీసులు, కమాండోలు మరియు ఇతర భద్రతా దళాల వంటి భద్రతా దళాల కృషిని అభినందించడానికి జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇప్పటి వరకు జాతీయ భద్రతా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాము కదా. మరి మార్చి 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
శ్రద్ధా దాస్ ఒక భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆమె 2008 తెలుగు చిత్రం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తన నటన రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుండి ఆమె కెరియర్ మొత్తంలో 6 వేరు చిత్ర పరిశ్రమలో పనిచేసింది. శ్రద్ధా దాస్ 1987 మార్చి 4న మహారాష్ట్రలోని ముంబైలో బెంగాలీ తల్లిదండ్రులకు జన్మించింది. శ్రద్ధ తొలి విడుదల 2008 తెలుగు చిత్రం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. టార్గెట్ తర్వాత ఆమె 6 నెలల్లోనే 4 తెలుగు చిత్రాలకు సంతకం చేసింది. 18th 20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత, సుకుమార్ యొక్క ఆర్యా 2 ఇది ఆమె మొదటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్. 2010లో సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వంలో వహించిన సాయి ఓం ఫిలిమ్స్ తొలి చిత్రం లాహోర్ ద్వారా శ్రద్ధ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. శ్రద్ధ నటించిన మొదటి చిత్రం లాహోర్. ఆమె కళాశాల చివరి సంవత్సరంలో ఈ చిత్రానికి నటించింది. కానీ ఆలస్యం కారణంగా ఆమె నటించిన అనేక ఇతర చిత్రాలు ముందుగా విడుదలయ్యాయి. శ్రద్ధ ఈ చిత్రంలో పాకిస్తానీ మానసిక వైద్యురాలిగా నటించింది. ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు అందుకున్నాయి. కమలిని ముఖర్జీ దక్షిణ భారతీయ సినిమా నటి. కమలిని ముఖర్జీ మార్చి 4, 1984లో కలకత్తాలో జన్మించింది. కమలిని ఒక ప్రకటన చిత్రంలో చూసిన దర్శకురాలు రేవతి తన ఫిర్ మిలెంగే హిందీ చిత్రంలో అవకాశం ఇచ్చింది. ఎయిడ్స్ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి చాలా బహుమతులు వచ్చాయి. ఇంగ్లీష్ లిట్ చదివిన కమలినికి కవిత్వం రాయటం ఇష్టం. తన కవిత అంతర్జాతీయ కవితల పోటీలో ఎంపికైన సందర్భంలో వాషింగ్టన్లో నిర్వహించిన కవితా సదస్సుకు ఆహ్వానించే 150 మందిలో కమలిని ఉంది. అదే సమయంలో దర్శకుడు శేఖర్ కమ్లా ఆనంద్ సినిమాలో కథానాయిక అవకాశం రావడంతో సినిమా వైపే మొగ్గు చూపింది. ఆనంద్, గోదావరి ఇంకా గమ్యం చిత్రాల్లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ, మలయాళం ఇంకా కన్నడ చిత్రాలతో నటించింది. ఆనంద్ చిత్రంలో రూప పాత్రలో కనపరిచిన నటనకు ఉత్తమ నటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నంది బహుమతిని గెలుచుకుంది. దీనా పాఠక్ ఒక భారతీయ నటి, గుజరాతీ థియేటర్ డైరెక్టర్, సినిమా నటి కూడా. ఆమె ఒక కార్యకర్త, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అధ్యక్షురాలు. హిందీ, గుజరాతీ చిత్రాలతో పాటు నాటక రంగానికి కూడా ప్రసిద్ధి చెందిన దీనా పాఠక్ 6 దశాబ్దాలుగా పైగా తన కెరియర్లో 120కి పైగా చిత్రాల్లో నటించారు. భావే జానపద నాటక శైలిలో ఆమె నిర్మించిన మైనా గుర్జారీ చాలా సంవత్సరాలు విజయవంతంగా నడిచింది. ఇప్పుడు దాని కచేరీలలో భాగంగా ఆమె హిందీ చిత్రాలైన గోల్మాల్, ఖూబ్సూరత్లలో ఆమె చిరస్మరణీయ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె భారతదేశంలోని ఆర్ట్ సినిమాకు ఇష్టమైనది. అక్కడ ఆమె కోషిష్, ఉమ్రాన్ జాన్, మిర్చ్ మసాలా, మోహన్ జోషి, హాజిర్ హో వంటి చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలను పోషించింది. దీనా పాఠక్ 1922 మార్చి 4న గుజరాత్లోని అమ్రేలీలో జన్మించింది.